హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే టీవీ రిమోట్ ఉంటుంది కదండి, ప్రతి ఇంట్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే అంత ఇంపార్టెంట్ రోల్. ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేతిలో కూడా రిమోట్ అన్నది నలుగుతూనే ఉంటుంది. ఒకరికి ఛానల్స్, ఒకరికేమో సీరియల్స్, ఒకరికేమో కిడ్స్, ఒకరికి స్పోర్ట్స్, ఇలా ప్రతి దానికి మనం రిమోట్ అంటే మన లైఫ్లో డేలో ఎప్పుడో ఒకప్పుడు మనం రిమోట్ని యూజ్ చేస్తూనే ఉంటాం కదా. అలాంటి రిమోట్ క్లీనింగ్ అన్నమాట. సో ఫస్ట్ మనం రిమూవ్ చేసుకుంటాము, మొత్తం డిసెంబుల్ చేసేస్తామన్నమాట. డిసెంబుల్ చేసేసిన తర్వాత ఒక పాత బ్రష్తో మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నెంబర్స్ మధ్యలో ఉంటాయి కదా, అందులో కూడా చిన్న పిల్లలు కనుక ఉన్నట్టయితే మనకి ఈ రిమోట్ వాళ్ళ చేతిలో ఒక ఆట వస్తువుగా టీవీ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి కాకుండా దీంతో ఎన్ని ఆటలు అయితే ఆడొచ్చో అన్ని ఆటలు కూడా ఆడుతూనే ఉంటారు చిన్నపిల్లలు. సో అలాంటి వాళ్ళు కంపల్సరీగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి అండి. మరి ఇది నెలకొకసారి చేయమని నేను చెప్పటం లేదు, బట్ మనకి ఎప్పుడైతే పిల్లలు నోట్లో పెట్టుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి అయితే ఇప్పుడు మా అబ్బాయి అయితే రిమోట్తో కార్ గేమ్ ఆడతాడు, బైక్ గేమ్ ఆడతాడు, అన్ని గేమ్లు ఆడతాడు అనమాట. అందుకని నేను కంపల్సరీ ఒక 3 monthsకి 4 monthsకి ఒకసారి నేను ఇలా క్లీన్ చేసుకుంటాం మేము. సో ఇలా మొత్తం బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా, మొత్తం అవుటర్ బాడీ ఉంటుంది కదా, రిమోట్ నెంబర్స్, నెక్స్ట్ వాటిని హోల్డ్ చేసేది, బ్యాక్ సైడ్ బ్యాటరీని హోల్డ్ చేసేది మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యానెల్. సో రిమోట్కి ఒక ప్యానెల్ ఉంటుంది, ఆ ప్యానెల్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రషింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఒక 1 drop పెట్రోల్ వేసి నేను క్లీన్ చేసుకుంటామండి మేము. సో పెట్రోల్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం క్లియరెన్స్ అనేది పెరుగుతుంది, ఇంకా మైక్రో డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ స్పియర్ షేప్లో కనిపిస్తుంది కదా, అది కనుక దాని షేప్ చేంజ్ అయినట్టయితే అంటే ఉబ్బినట్టయితే రిమోట్ పాడైపోయినట్టేనంట. సో మనం ప్యానెల్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, లేదు అంటే కొత్త రిమోట్ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా క్లీన్ చేసుకొని ఎలా అయితే డిసెంబుల్ చేసామో అలాగే మనం అసెంబుల్ అన్నది చేసేసుకుంటాం. ఇలా మనం 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకైనా మనం క్లీన్ చేసుకోవచ్చండి. సో బాగా క్లీన్ చేసుకుంటే మనకి కొంచెం డస్ట్ నుంచి మనకి రిమోట్ని కాపాడిన వాళ్ళం అవుతాము. అందులోని చంటి పిల్లలు కనుక ఉన్నట్టయితే క్లీన్ చేసుకోవడం మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి, అన్నీ కూడా వాళ్ళు ఆడుకునే ప్రతి వస్తువుతో సహా అన్నీ క్లీన్ చేసుకోవాలి. సో ఇలా ఫిక్స్ చేసుకొని మనం బ్యాటరీలు పెట్టేసుకొని రిమోట్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.